అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తీక్ కొడకన్ల. నేను మన 'అందెలరావు' మీదకి మ్యూజిక్ చేయడం జరిగింది. ఆహ్, అంటే ఆహ్, అంటే చాలా మన కెరీర్‌లో చాలా మూవీస్ చేస్తా ఉంటామండి. బట్ ఇటువంటి సినిమాకి అంటే ఒక కళని ఎంకరేజ్ చేసే సినిమాకి, ఒక ఆర్ట్ బేస్డ్ సినిమాకి మ్యూజిక్ చేయడం నిజంగా చాలా సంతోషం. అంటే మనం 1980స్‌లో 'శంకరాభరణం' గాని, 'స్వాతి ముత్యం' గాని, 'సాగర సంగమం' గాని చూసినప్పుడు అంటే అందరూ జనాలు గుండెలో పెట్టుకొని ఆదరించారు సినిమాని, అభిమానించారు. అంటే ఇప్పుడు ఒక బిగ్ క్వెషన్ మార్క్ ఏంటంటే అటువంటి సినిమాలు ఇప్పుడొస్తే జనాలు చూడగలరా అనేది నిజమైన క్వెషన్ అది. బట్ అయినా గూడా మీరు చాలా శ్రమ కోరి, డబ్బులు ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి, ఇటువంటి గొప్ప సినిమాని అంటే రిస్క్‌తో కూడిన గొప్ప సినిమాని మనందరి ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా తను అంటే అభినందనకు అర్హురాలండి తను. అంటే ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ అండి. అంటే నాకు గూడా మ్యూజిక్ చేస్తున్నప్పుడు అంటే చాలా రెగ్యులర్ ప్యాటర్న్ గాకుండా ఒక్కొక్క మంచి సినిమాకు మ్యూజిక్ చేశాననే సంతృప్తి కలిగింది నాకు. అండ్ ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్‌కి చెప్తున్నానంటే ఇందాక జస్ట్ మన ఇన్‌స్టాలో జస్ట్ ఆడియో ట్రెండింగ్‌లోకెళ్తే 5 పాటలు ట్రెండింగ్‌లోనే అందులో 3 మన సినిమాలోనే ఉన్నాయి నాయి. ఆహ్, 'దారులెలిని' అండ్ 'వెచ్చని సూర్యుడు' ఇప్పుడంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే చెక్ చేస్తున్నానంటే అదే ఉందా లేదా అసలు ఎట్లా వెళ్తున్నాయి పాటలని చెప్పి. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంటే తను ఇంద్రాణి గారు నాకు యూఎస్‌లో పరిచయం. నేను అక్కడ ఈవెంట్స్ కన్వెన్షన్‌కొచ్చినప్పుడు అండ్ అక్కడ అంటే మన ఇండియన్ రాగన్ క్లాసికల్ ఫ్యూజన్ ఆల్బమ్ చేసాం అక్కడ. సో, అప్పుడు వేణు గారి ద్వారా అండ్ సుధా గారి ద్వారా తను పరిచయము. అంటే, అంటే సినిమా మీద పిచ్చండి. అంటే తను ఒక ఖండాలు దాటినా లేకపోతే ఇప్పుడు నేను ఒక ఎంటెక్ చేసి ఇన్ఫోసిస్‌లో వర్క్ చేసి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక కేవలం సినిమా మీద ప్యాషన్‌తోనే మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. సో, డెఫినిట్‌గా ఇటువంటి సినిమాలని ఆదరిస్తే, అభిమానిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వెలుగులోకొస్తాయి. అండ్ కొత్త కొత్త టెక్నీషియన్స్ అందరికీ అవకాశం దొరుకుతుంది. అండ్ నేను అంటే నా కెరీర్ బిగినింగ్‌లో అంటే ఒక సాంగ్‌కి సూపర్ హిట్ సక్సెస్ మీట్ పెట్టడం అదే ఫస్ట్ సారి అనమాట. 'బ్రెత్లెస్' సాంగ్ చేశాను. 'పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ మీన' అని చెప్పేసి. సో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పాటలు చేసాం. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్‌లో నామినేట్ అయ్యాయి. బట్ ఎప్పుడు కూడా నాకు అంటే పాట ద్వారా నాకు గుర్తింపు రావడం ఎప్పుడూ ఇష్టం లేదండి. నేను చేసే సినిమా ఆడితేనే నాకు నిజమైన గుర్తింపు అనుకుంటాను నేను. నేను చేసే ప్రాజెక్ట్ ఆడితేనే నాకు నిజమైన గుర్తింపు అనుకుంటాను. సో, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న 'డొక్కా సీతమ్మ' బయోపిక్ గాని, లేకపోతే 'అందులరావు' మీది గాని, ఇప్పుడొస్తున్న 'సుయోధన్ మహారాజ్' గాని, 'ఆటాడిన' ఇవన్నీ అంటే ఒక మంచి ప్లాట్ ఉన్న సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు. అండ్ ఎస్పెషల్‌గా 'అందులరావు' మీద ఈ సినిమాకి టాప్ మోస్ట్ 'దర్బార్ సిస్టర్స్' పాడడం జరిగింది. క్లాసికల్ 'తిల్లాన' అండ్ 'ఆడినమ్మ హరుడు' అండ్ 'వెచ్చని సూర్యుడు' వచ్చి 'అంజనా సౌమ్య' పాడడం జరిగింది. అండ్ 'దారులు లేని' నేను పాడడం జరిగింది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి నాకు కూడా చాలా ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది సినిమా. సో, ఇటువంటి మంచి స్టోరీని సమకూర్చిన వేణు నక్షత్రం గారు అండ్ స్క్రీన్ ప్లే కూడా చేశారు. అండ్ వారికి అండ్ నాకు వర్క్ చేసిన నా మ్యూజిషియన్స్‌కి, సింగర్స్‌కి, రైటర్స్‌కి అండ్ రకుల్ గారికి అందరికి కూడా పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లైన్స్ అండ్ చాలా ఒక ఇన్‌స్పైరింగ్ లైన్స్ ఒక 4 లైన్‌లు పాడతాను. పాడండి. దానికి పర్మిషన్ ఎందుకు మళ్ళీ? మీకు గుర్తుంటే 'రవికుల్' గారు రాసినప్పుడు మనం ఒక చరణం యాడ్ ఆన్ చేసాం. ఫస్ట్ పల్లవే ఉండే మనకు. బట్ ఆ చరణం ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. చాలా రీల్స్ ఎళ్తున్నాయి. ఆల్‌మోస్ట్ ఒక 400, 500 రీల్స్ ఎళ్ళాయన్నమాట. నేను ఇందాకే చెక్ చేస్తున్నాను నేను. బంధమే వీడిపోయినని ఒంటరైతినని దిగులు చెందకసలే, విశ్వమే 2 చేతులను చాచి పిలిచినది నమ్మకంతో కదులే, అందెలే ఘల్లు ఘల్లు మన సాగు నిరతమిక నాట్య మార్గమందే, గెలుపులే తలుపు తట్టిక స్వాగతించమరి నిన్ను చేరుతుందే, అలసటను తుంచేసెయ్, అవధులను దాటేసెయ్, పరిధులను పెంచేసెయ్, పరవశము పొందేసెయ్, బరువులను దించేసెయ్, భవితనిక మార్చేసెయ్, చెమటలను చిందించి చరితలను రాసేసెయ్, పంజరాన చిక్కుకున్న చిలకమ్మా, రెక్క విప్పిరివ్వుమంటూ ఎగురమ్మా, వేకువేరాని రాతిరి ఉందా, వేసవేరాని శిశిరం ఉందా, విజయమేరాని పయనం ఉందా ఇలలో, చీకటే కమ్మి ఉన్న లోకం మినుగురై ఆశ ఉంటే నేస్తం, ఓటమే ఓడిపోదా నిత్యం భువిలో.
థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అటువంటి అవకాశం ఇచ్చిన ఇంద్రాణి గారికి అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ స్పెషల్ మెన్షన్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అన్ని పాటలు మంచిగా అన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు నిరంజన్ గారు అండ్ టీం అందరూ కూడా. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తిక్ గారు.